నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఈ వీడియోలో నేను ప్లేటో, అరిస్టాటిల్, సోక్రటిస్ వంటి తత్వవేత్తల సృష్టి అయిన సామాజిక వడంబడిక అనే పదాన్ని వాడాను. మనం రాసుకున్న రాజ్యాంగం మనచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజల అనుమతితో రాజ్యాంగం ఏర్పడింది అనే భావనతో సమానంగా వాడబడిందని గమనించగలరు. ఒకప్పుడు దేశం మనకేమిచ్చిందని కాకుండా దేశానికి మనమేమిచ్చామనే విధంగా, ముఖ్యంగా ఉపాధ్యాయులు రోమాంచితాలయ్యే విధంగా పాఠాలు చెప్పేవారు. జాతీయ జెండాను చూసిన ప్రతిసారి ఇది నా దేశం, ఈ జెండా నాది అంటూ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నట్లుగా ఉండేవాళ్లు పౌరులు. 90వ దశాంకాల్లో ఈ విధమైన చదువులు లేవు. ఇంటర్నెట్ అరిచేతిలో వైకుంఠము కాదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా స్వచ్ఛందంగానే అందరూ ఎన్నికల్లో పాల్గొనేవారు. డబ్బు కోసం ఆశపడే దౌర్భాగ్యపు నీచ సంస్కృతి ఆ రోజుల్లో అంతగా ఉండేది కాదు. మద్యం తీసుకోవటం అంటేనే భయపడేవారు జనాలు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. చదువులు పెరిగాయి, సంస్కారం క్షీణించింది. దేశానికి నేనేమిచ్చాననే దానికన్నా దేశం మనకేమిచ్చింది అన్న సంధాన కొనసాగుతుంది. నేటి పరిస్థితి. పని చేయకుండా బతికేయాలి, దానికోసం ఏం చేయాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరు ఉచితంగా పెడతారు అనే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు నేటి జనులు. జాతి మీద, జాతీయ జెండా మీద ఏమాత్రం గౌరవం కనిపించడం లేదు. అదే విధంగా రాజకీయ పార్టీలు తమ పంతాన్ని మార్చుకుని ఉచితాలు ఇవ్వటం, సంక్షేమాల పేరుతో కోట్ల కొద్ది అప్పులు రాష్ట్రానికి, దేశానికి అంటగడుతూ కులాల, మతాల పేర్లతో వైషమ్యాలు సృష్టించి గెలిపే పరమావధిగా అవసరాన్ని బట్టి డబ్బు, మద్యం, తాయిలాలు పంచి అందలం ఎక్కిస్తున్నారు. పంచిన దానికి కొన్ని రేట్లు దోచుకుని 5 సంవత్సరాల కాలాన్ని ఐసులా కరిగిస్తున్నారు. ఎవరన్నా నిలదీస్తారేమో, భవిష్యత్తులో లెక్కలు చెప్పవలసి వస్తుందేమో అని అప్పుడప్పుడు కాసిన ఉచితాలు, కుక్క బిస్కెట్లు విసురుతారు. దాన్ని కొందరు పరమాన్నంగా భావించి సిగ్గు శరం లేకుండా మింగుతూ ఉంటారు. అవి అందకపోతే మొరుగుతూ ఉంటారు. ఎవరైనా రాజ్యాంగబద్ధంగా హక్కుల కోసం ప్రశ్నిస్తే ఆ గొంతు పోలీసు బూటు కళ్ళతో తొక్కించి విచిత్రమైన కేసులు పెట్టి చితకపాది చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటారు నేటి రాజకీయ నాయకులు. కర్మగాలి వాడి భావావేశం చావుక కోర్టుకు వెళితే అక్కడ కూడా తమకే అనుకూలంగా తీర్పులు వ్రాయించుకుంటున్నారు. పేరుకేమో పెద్ద రాజ్యాంగం, ఇక్కడ పాటించేవాడే లేడు. ఎవడి అవసరానికి వాడు చెత్త కాగితంలా వాడుకుంటున్నారు. దాని గురించి పోరాడేవాడే లేడు. కొందరైతే మేము అంబేద్కరిస్టులమంటూ కొన్ని మతాల మీద విష ప్రచారాలు చేస్తూ ఉనికిని కాపాడుకోవటానికి, పాపులర్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ జరిగిపోయిన మత విషయాలపై రాద్ధాంతం చేస్తూ సునకానందం పొందుతారు. అంబేద్కర్ రాసి 75 సంవత్సరాల రాజ్యాంగం వినియోగింపబడుతుందా? డాలర్ల ప్రశ్న. ఇది వాళ్ళకి కనిపించదు. ఏదో ఒక మతం ముసుగులో ఉండి ఏ దేవుడు కనపడతాడా, వాడికి తోక ఉందా, వెంట్రుకలు ఉన్నాయా అని లెక్కలు వేయటానికి సరిపోతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేటి రాజకీయ నాయకులు నడివీధిలో నగ్నంగా నిలబెట్టి అపహాస్యం చేస్తుంటే సోద్యం చూస్తున్నారు తప్ప ఉద్యమాలు చేసిన దాఖలాలు లేవు. ప్రకృతి వనరులు విచక్షణారహితంగా కొల్లగొడుతూ పర్యావరణాన్ని పట్టించుకోకుండా 5 సంవత్సరాలు కుమ్ముకోవటమే ధ్యేయంగా తర్వాత రాజెవడు, రెడ్డెవడు అన్న సంధాన ఉచిత బిస్కెట్లు ప్రజలకు విసురుతూ అందినంత మెక్కుతూ దేశం ఏమైతే నాకేంటి, దేశ అభివృద్ధి, భవిష్యత్ అవసరాలు నాకెందుకు అన్న సంధాన కొనసాగుతుంది నేటి రాజకీయ పరిస్థితి. యదా రాజః తదా ప్రజ అన్నట్లు కాకుండా యదా ప్రజ తదా రాజః అన్నట్లుగా మారింది నేటి వ్యవస్థ. అంటే ప్రజలు ఏమి కావాలో, ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఆ విధంగా చేయటానికి ప్రభుత్వ పెద్ద మనుషులు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ అమాయకులు, వాళ్ళ ఆలోచనలు తప్పు. దేశం ఉన్నతంగా తీర్చిదిద్దాలి అంటే తీసుకోవలసిన కార్యాచరణ వేరు అని ఆలోచించడంలా. మొన్న ఈ మధ్య ఓ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జయహోబీసీ పేరుతో వెనుకబడిన తరగతుల వారిని పిలిచి ఏదో ఆయన ఖ్యాతి గోడు చెప్పుకుందామని, తనకి ఈ గెలుపు ఎంత అవసరమో నియోజకవర్గంలోని బీసీ పెద్దలను వాళ్లతో చెప్పిద్దామని ధనం ద్వారా, పార్టీ బలం ద్వారా వచ్చిన వారితో గ్యాలరీ నిండిపోయింది. బహుశా 30 గంట బుద్ధిగా ఎంతో శ్రద్ధగా కూర్చున్నారు. కొంత సమయం తర్వాత గ్యాలరీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఏమైపోయారా బాబు అనుకుంటే ఓ వ్యక్తి చెప్పాడు, అందరూ భోజనాల దగ్గర ఉన్నారు అని. కొంత సమయానికి మీటింగ్ కూడా అయిపోయింది. తీరా భోజనాల దగ్గర జనాలు కిక్కిరిసి ఉన్నారు. అంత కౌడు తట్టుకోలేక వడ్డించే వాళ్ళు చేతులెత్తేస్తే వాళ్లే వడ్డించుకుని ఇలాంటి భోజనం ఇక దొరకదు అన్నంతలా, అసలు వచ్చిందే భోజనానికి అన్నంతలా దారుణంగా, నిసిగ్గుగా, కక్కుర్తిగా, గలీజ్గా తింటుంటే అప్పుడు అనిపించింది ఇందుకేగా జగన్మోహన్ రెడ్డి ఉచితాల ఎంగిలి మెతుకులు వేసి ఆయనేదో చరిత్రలో నిలిచిపోయి గొప్ప పనులు చేసినట్టుగా నిర్భయంగా ఓటు అడుగుతూ తిరుగుతున్నారు అని. ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా పోలవుతున్న ఓట్ల సంఖ్య సుమారుగా 55-60 మాత్రమే. దానిలో మొత్తం జనాభా ఇలాంటి కక్కుర్తి వారే ఉంటే దేశం అభివృద్ధి ఎప్పుడు చెందుతుంది? జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఇలాంటి కక్కుర్తి జనాల నాడి ప్రామాణికంగా భావించి పంచుడు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఓట్లు కొనడానికి 500 నుండి 5,000 వరకు పాకిపోయింది. ఓటు కొనాలి అంటే డబ్బు పంచడం ప్రామాణికంగా మారితే ఎన్ని వేల కోట్లు కావాలి? వాటిని సంపాదించడానికి ఆ వ్యక్తి ఎన్ని పన్ను
గనులు దోచుకోవాలి. ఈ లెక్కన పంచుడు దోచుడు అయితే భవిష్యత్ తరాల అవసరాల వసతుల కల్పన మాట ఏమిటి? ఇవి ఎవరికి పట్టదు. అందరూ ప్రస్తుతం తిన్నామా, ఆనందించామా, ఎవడన్నా తేరగా పెడతాడా? ఇదే రన్. విజ్ఞులారా, మేధావులారా మేల్కొండి. పేదవాడికి పెట్టడం తప్పు కాదు. ప్రతి ఒక్కరికి పని కల్పించి ఆ శ్రమ ద్వారా వచ్చే ద్రవ్యంతో కొనుగోలు శక్తి పెంచి రాష్ట్ర మూలధనాన్ని వృద్ధిపరిచి అప్పుడు అర్హులకి, అది కూడా అర్హులకు మాత్రమే సంక్షేమాలు అందించాలి. అంతేగాని అదేదో తారక మంత్రమైనట్టు ఖజానా నుండి డబ్బులు పంచుతూ కొనుగోలు శక్తి పెంచుతా అనటం ఎంతవరకు సమంజసం? అట్లా మాట్లాడే మాటల భయాన్ని కలిగిస్తున్నాయి. పంచిన డబ్బుతో ఏం కొంటారు? పప్పు, ఉప్పు, చింతపండు తప్ప. అదే నీవు పని కల్పిస్తే తద్వారా పెద్ద వస్తువులు కొనడం వల్ల రాష్ట్రానికి రెవెన్యూ అందుతుంది. దాని ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ జరుగుతుంది డబ్బు పంచి కొనుగోలు శక్తి పెంచుతాననటం. ఇది ఎంత వివేకమైన చర్య ఆలోచించండి. ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి ఐడియాలో 100 కంపెనీలకు పైన ఎంతో చక్కగా పని జరుగుతూ ఉండేది. వాటి ద్వారా అనేక మంది ఉపాధి కల్పన జరుగుతూ ఉండేది. కానీ నేడు సుమారు 10-15 కంపెనీలు మాత్రమే గాలిలో దీపంలా మినుగుమంటున్నాయి. విద్యుత్ ఛార్జీల వల్ల ఉత్పాదక వ్యయం పెరిగి పక్క రాష్ట్రాలతో పోటీ పడలేక చాలా మంది మూసివేస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం కుంటుపడింది. కొత్తగా డ్రైన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం ఈ ప్రభుత్వంలో ఊసేలేదు. రాను పెరుగుతున్న జనాభాకి వైద్యానికి నిధులు కల్పన ఒక్కటే సక్రమంగా లేదు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే మరో వెనిజులా, శ్రీలంకగా మారక తప్పదు. ఓటరులారా ఆలోచించండి. దేశానికి నేనేమిచ్చాను అని ఆలోచించండి. అలా ఇస్తే తిరిగి నీ భవిష్యత్తుకి, తరాలకి రుణం తీర్చుకుంటుంది. ప్రభుత్వం అంటే సామాజిక వడంబడిక. శ్రామికులు, వ్యాపారులు, సంపన్నులు, వివిధ వర్గాల యొక్క కష్టార్జితాన్ని, మాన ప్రాణాదులను కాపాడటం కోసం ఏర్పాటు చేసుకునే ప్రభుత్వాలు. దాని పని ప్రజల రక్షణ కల్పించడం. దానికోసం కొంతమంది వ్యక్తుల్ని కాపలాగా పెట్టుకోవాలి. వాళ్ళు కాపలా మాత్రమే కాయాలి. ఏదైనా చేయాలంటే ప్రజలను భాగస్వాములను చేయాలి. నీవు పెట్టిన కాపలావాడు నీకు అది ఇస్తా, ఇది ఇస్తా అంటే ఎక్కడ తెచ్చిస్తాడు? నీ సొమ్ము కొట్టేసి నీకు ఇవ్వాలని చూస్తాడు. అంటే మనం అంత అజ్ఞానులమా? అంత చావచచ్చి బతుకుతున్న జీవచ్చవాలమా? చేతగాని సన్నాసులం, సోంబేరులమా? నువ్వు పంచేది మా సొమ్మురా, నీ సొమ్మా అని చెంప మీద చెల్లుమని పించి చొక్కా పట్టుకుని కాపలాగాడివి కాపలాగాని లెక్కలో ఉండు. నువ్వు పంచుడేందిరా అనే నిలదీసే రోజు వస్తే ప్రజాస్వామ్యం పరిడబిల్లుతుంది, లేదా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. నియంతృత్వం నుండి మరో విప్లవ వీరులు పుట్టుకొస్తారు. మరో విజన్ ఆవిర్భవిస్తుంది. జై హింద్.